హే గాయ్స్! ఈరోజు మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తెలుగు నుంచి మన తెలుగు వ్యాసం అనే లెసన్ నేర్చుకుందాం. ఈ లెసన్ రాసిన వాళ్ళు కపిలవాయి లింగమూర్తి. కవి పరిచయం స్క్రీన్ పైన వస్తుంది. ఎంతైతే కవి పరిచయం వస్తుందో అది రాసుకోండి. షార్ట్ ఆన్సర్‌కి కవి పరిచయం వస్తే రాసేయండి, మార్క్స్ వస్తాయి. ఒకవేళ రాకపోతే క్వెషన్ అప్పుడు మీరు ఈ ఆన్సర్ రాసేటప్పుడు పైన 2, 3 పాయింట్స్ కవి గురించి రాసి ఈ ఆన్సర్ రాస్తే ఫుల్ మార్క్స్ రానీకి ఛాన్స్ ఉంటది కాబట్టి రాసుకోండి. కపిలవాయి లింగమూర్తి కవి పరిచయం. ఇప్పుడు లెసన్‌లోకి పోదాం. లెసన్‌లోకి పోయే కన్నా ముందు అసలు ఈ లెసన్ రాయనీకి రీజన్ ఏంటి? ఏ సిచ్యువేషన్‌ల లింగమూర్తి గారు ఈ లెసన్ రాసిండ్రంటే, ఆయన ఒకరోజు అన్నం తిననీకి హోటల్‌కి పోతాడు. హోటల్‌కి పోయి కూసుంటాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేసుకుంటూ ఉండి అక్కడ చూస్తుంటాడు. ఏమైంది అసలు ఇట్లా నడుస్తుందని. అందరు మెల్లగా రైస్, 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 రైస్ అంటున్నారు. అరే వీళ్ళందరూ ఏంది రైస్ రైస్ అంటున్నారు? అందరు తెలుగోళ్ళే, తెలుగుదేశంలోనే ఉన్నా కదా నేను. వీళ్ళు రైస్ రైస్ ఎందుకు అంటున్నారు? అన్నం అనొచ్చు కదా! అరే బువ్వ అనొచ్చు కదా! అందరు మర్చిపోయినరా తెలుగుని వాడతానే లేరు అని మస్తు బాధపడతాడు. బాధపడి ఆ బాధల నుంచి ఇట్లా స్టార్ట్ అయింది ఈ లెసన్ రాయడం. ఆయన బాధల లెసన్ రాయడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ లెసన్ మొత్తంలో ఏముంది? జస్ట్ తెలుగు భాష యొక్క గొప్పతనం ఉంది. మీకు ఈ లెసన్‌లో ఉన్నది మొత్తం గుర్తు రాకున్నా తెలుగు భాష దాని గొప్పతనం కూడా రాయొచ్చు. కాకపోతే లెసన్ మొత్తం చెప్తా వినండి. తెలుగు భాష దాని గొప్పతనం ఏంది? అసలు ఇది ఎట్లా ఏర్పడింది? తెలుగు భాష ఎట్లా పుట్టింది? అంటే దక్షిణ ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉంటారు. అది మనందరికి తెలిసిందే. ఇండియాలో మనం సౌత్‌లో ఉంటాం. సౌత్ ఇండియన్స్ అంటే దక్షిణ భారతీయులు. మనం సౌత్ ఇండియన్స్. ఇక్కడ దక్షిణంలో ఉన్న భాషలని ద్రవిడ భాషలు అని అంటారు. ద్రావిడ భాషలు ఎన్ని ఉన్నాయంటే 21 ఉన్నాయి. 21 ఉన్నాయి. మొత్తం ద్రావిడ భాషలు 21. ఇందులలో తెలుగు మాత్రమే అజంత భాష అని రైటర్ చెప్పిండు లింగమూర్తి గారు. తెలుగులోనే పద్యం కూడా ఉంది. పద్యం ఎందులుంది? తెలుగులో ఉంది. కాబట్టి మీరు ఇవి చిన్నగా ఉంది లెసన్ కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. తెలుగు దక్షిణంలో పుట్టింది. ద్రావిడ భాషలు 21. అందులోకెన్ని తెలుగు మాత్రమే అజంత భాష అనే వర్డ్, అజంత అనే వర్డ్ రాయండి. తెలుగులో పద్యం ఉందని కూడా రాయండి. తర్వాత ఒక్కొక్క కవి, కొంతమంది గొప్ప గొప్ప కవులు తెలుగు గురించి ఏం మాట్లాడినరు అనేది ఈయన మెన్షన్ చేస్తాడు. ఈ పేర్లు వాళ్ళు ఏమన్నారు ఇంత గుర్తుంచుకుంటే లెసన్ అయిపోతుంది. చెప్తున్నా వినండి. ఫస్ట్ నన్నయ్య కూడా గొప్ప పెద్ద కవి కాబట్టి నన్నయ్య గురించి చెప్పిండు. నన్నయ్య మొదలు ఏమన్నాడు తెలుగుని అంటే తెనుగు అని అన్నాడు. తెనుగు అని పిలిచిండు. తర్వాత చిన్నయ్య సూరి గారు ఏమన్నాడంటే అచ్చంబైన భాష, తెలుగు అంటే అచ్చంబైన భాష అని చెప్పిండు. తర్వాత మొల్ల ఏమన్నారంటే తేనె పలుకుల భాష, తెలుగు అంటే తేనె పలుకుల భాష అని చెప్పిండు. తర్వాత బమ్మెరపోతన కూడా పెద్ద కవి కదా. బమ్మెరపోతన ఏమన్నాడంటే ఈయన ప్రాసలను ఉపయోగించి రాస్తాడు తెలుగులని. భట్టుమూర్తి శ్లేషాలను ఉపయోగించారు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు గురించి ఏమన్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్స, అంటే దేశంలో ఉన్న అన్ని భాషల కన్నా తెలుగే లెస్స, తెలుగే గొప్పదయింది అని చెప్తున్నాడు. తర్వాత త్యాగరాజు కీర్తనల్లో కూడా ఏం వాడతారు? తెలుగే. అదే తెలుగే గొప్పది. సంగీతంలో కూడా తెలుగే గొప్పది అని ఇట్లా గొప్ప గొప్ప కవులందరూ తెలుగు గురించి ఏమేమి అన్నారు, ఈరోజు తెలుగు కండిషన్ ఏడుకొచ్చింది అనేది ఈయన లింగమూర్తి గారు రాస్తాడు. ఇది మన లెసన్. మీకు ఈ లెసన్ ఒకవేళ అర్థమైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఇంకే టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, లెసన్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలంటే మీకు ఏం కావాలని స్పెసిఫిక్గా రాసి కమెంట్ చేస్తే నేను మీకోసం నెక్స్ట్ వీడియోస్ దానిపైన చేయడానికి ట్రై చేస్తా గైస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలుగు లెసన్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.